చేయలేదంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే 10,000 కోట్లు పొదుపు సొమ్ము 2,100 కోట్ల అభయహస్తం నిధులు దోచేసిన జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా వ్యవస్థ గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా అని అడుగుతున్నాను. మహిళలు దాచుకున్న డబ్బులు కూడా దోచేస్తావా ముఖ్యమంత్రి గారు? మరి మీరే మహిళా సంక్షేమం చేస్తారు? మీరు మహిళల పట్ల ఏమాత్రం న్యాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు మహిళలకి చేసిన వాగ్దానం ఏంటి? ఈరోజు మహిళల్ని ఎన్ని విధాలుగా ఓ పక్కన ధరలు పెంచారు, ఓ పక్కన డ్వాక్రా సొమ్ములు దోచేశారు, ఒక పక్క నుంచి మాకు ఇస్తానన్నటువంటి టిట్కో ఇల్లు కూడా సకాలంలో ఇవ్వలేదు, ఉచితంగా ఇస్తాన టిట్కో ఇల్లు బ్యాంక్ లోన్ ద్వారా ఇచ్చారు. ఎన్ని విధాల మద్యపాన నిషేధం చేస్తారు, మాట తప్పి 3 వంతులు పెంచారు. ఎన్ని విధాల మహిళల దగ్గర నుంచి కుటుంబాల దగ్గర నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు కాకుండా మీ సొంత ఖజానాలోకి నింపుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజమైన నిజాలు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ